ఫోన్ చేసి కూడా కంప్లైంట్ చేశాను. తీసుకుని రిపోర్ట్ దాని మీద రోడ్డు మీద పెయింట్ చేయాలి, మార్కింగ్ చేయాలి, ప్రికాషన్స్ రాయాలి. సుప్రీం కోర్టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మనం చెప్పేసి ప్రతిసారి మాట్లాడుకొని అట్లాగే ఇప్పుడు తర్వాత అరౌండ్ 40 ఏరియాస్ లో ఏమేమి ఐటమ్స్ ఫిట్ చేయాలి అవన్నీ ఫిట్ చేసేసి ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్స్ రేట్స్ కూడా గతంలో తగ్గి ఉన్నాయి సార్. దానికి కూడా సో ఇవి మనకి మామూలుగా చేస్తున్నది సార్ యూజువల్ ఈ మీటింగ్ లో. బికాస్ ఆఫ్ కన్సిడరింగ్ ద లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రీసెంట్లీ మన ఆనరబుల్ మినిస్టర్ సార్ వాంట్స్ టు హ్యావ్ అ పర్సనల్ రివ్యూ అండ్ టాక్ విత్ ద నేషనల్ హైవే పీపుల్ ఆన్ వాట్ ఇస్ ఇట్, why it is happening and DTC కూడా సార్. సో అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేయండి. దిస్ యాక్షన్ టేకన్ ఇస్ కీప్ చేసేయండి. నెక్స్ట్ టైం ఇది దిస్ ఇయర్ 20 యాక్షన్ లాస్ట్ ఇయర్ టు ఎక్స్పెక్ట్ హైవేలో మనకి సరైన వే కండిషన్స్ సర్వీస్ రోడ్లే ఎవరు మాట్లాడరు, కనెక్ట్ చేయడం పట్టదు. మేము అక్కడ కొత్తగూడలోని ఒక విలేజ్ ఉంది సేతంపేట, గుండుగోలని మేజర్ విలేజ్ గుంటూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. మేజర్ విలేజ్ బేవడర్ మండలంలో అక్కడ 450 మంది పిల్లలు. స్కూల్ వచ్చేమో హై స్కూల్ దినూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, విలేజ్ వచ్చేమో అవతల పక్కన గుంటూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. 450 మంది పిల్లలు రోజు రోడ్డు క్రాస్ చేస్తున్నాం ఇల్లీగల్ హైవే. వాళ్ళకి ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఓ బ్రిడ్జి కట్టమని చెప్పి ఎంపీ గారితో చెప్పించాం, ఓకే చేస్తాం. మేము ఒక చోట అడిగితే వీళ్ళు ఒక రెస్టారెంట్ ఓనర్కి ఉపయోగపడే విధంగా పుట్టోవర్ బ్రిడ్జిని అక్కడ ప్లాన్ చేశారు ఎన్హెచ్ఏవాడు. మేము అడిగిన ప్లేస్ వదిలేసి ఏ పిల్లలైతే రోజు 450 మంది ఇటు అటు ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్లేస్ కాకుండా వేరే చోట ప్లాన్ చేశారు. ల్యాండ్ కూడా క్లీన్ చేశాడు. అక్కడ గ్రామస్తులు ఎవరో యాక్సెప్ట్ చేయడానికి కడతానికి కుదరదని చెప్పాను. కడితే ఆవిడ ఎంపీ గారు కంప్లైంట్ చేశారు. ఎంపీ గారు నాకు ఎప్పుడైనా ఫోన్ చేశారు, ఏంటి కదా దాని ఇష్యూ అని. మీరు వచ్చిన తర్వాత చెప్తారా, మీరు టూర్లో ఉన్నారు కదా అన్నాను. ఈ రోజు టైం ల్యాండ్ మిమ్మల్ని తీసుకెళ్ళలేదు తప్ప ఎంపీ గారు అన్నా ఉన్నారు. అది ఏంటి, అది ఎవరి కోసం కడుతున్నారు? అది పిల్లలకి, పబ్లిక్ కి, గ్రామానికి ఉపయోగపడే విధంగా కట్టాలి. రెండోది కొత్తగూడ విలేజ్ ఉంది ఈ వర్షం, అక్కడ ఆ విలేజ్ ప్రతి విలేజ్ దగ్గర ప్లే ఉంటాయి. ఆ విలేజ్ దగ్గర కట్టలేదు. అక్కడ ఇప్పుడు ఇన్యాక్టివ్ అయినాయి, ఎన్ని డెత్లు జరిగినాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఆన్సర్బుల్? ఏదైతే తాడేపల్లిగూడెం రోడ్డు, గుండుగోలం రోడ్డు కవర్ అవుతుందో అక్కడ పెట్టమని అడుగుతున్నాం. ఇష్టకామ్య అర్థరహిత భవతి
ప్రూఫ్ ఏంటి పైన స్లాబ్ వేసేసి డబ్బులని వేస్ట్ చేసేసి అయితే కారిపోయి కాదు. మీరు ఈ అన్నదానంతో పాటు మనకి ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని కానీ చెప్తున్నప్పుడు ఆ విధంగా ప్లాన్ చేయండి. జిప్సమ్ షీట్ చేసి దాని పైన సోలార్ కూడా పెట్టేటట్టు ప్లాన్ చేయండి. అది సోలార్ కూడా పైన వచ్చేది మనకి పవర్ సరిపోయేటట్టుగా ఉండాలి. కనుక్కుని ఎక్కడ లేని విధంగా ఎంపీ గారు ఇప్పించడానికి ఉండాలి తప్ప. ఈరోజు హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గుడి దగ్గర పూజ చేసి మనం లోపల తీసుకుని వెళ్ళాం. ఘన విజయాన్ని సాధించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలెట్టలేదు. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. బ్రహ్మాండంగా ఈ యొక్క 11,000 ఓటర్స్ ఉన్నారు నాకు ఈ 2 గ్రామాల్లో. వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీ లాడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అంది మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ నుంచి ఒక 35 లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవాళ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు, పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది. ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది. ఈ ఏలూరు పార్లమెంట్కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా. సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టంతో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది 100% చేస్తాము. అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు.